నెల్లూరు చేపల పులుసు మామిడికాయ వేసి తయారు చేసుకునే విధానం చూపిస్తా. చాలా ఫేమస్ అండి ఇది నెల్లూరులో. ఒకసారి ట్రై చేసి చూడండి. హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు నెల్లూరు చేపల పులుసు పెట్టుకోవాలని కిలో చేపలు తీసుకొని మంచి ఉప్పు పసుపు వేసి కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి వేడి కానియాలి. కడాయి వేడైనాక ఐదు పావుల నూనె వేసుకున్నానండి. పులుసు కదండి, కొంచెం నూనె ఎక్కువనే పడుతుంది. నూనె వేడైనాక 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నానండి. జీలకర్ర కొంచెం వేగుతున్నప్పుడు ఇప్పుడు మెంతులు వేసుకున్నాను. మెంతులు కంపల్సరీ వేసుకోవాలండి, పులుసుకు మంచి టేస్ట్ వస్తుంది. జీలకర్ర మెంతులు ఇట్లా వేగుతున్నప్పుడు కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ వేసుకోవాలండి. పులుసులకు కదండి కొంచెం ఉల్లిపాయ పెద్దగానే కోసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి ముద్ద వేగినాక ఒక 4 కరివేపాకు రెమ్మలు వేసుకోవాలన్నది. టీ స్పూన్ పసుపు, ఇప్పుడు కట్ చేసుకున్న ఒక 3 టమాటాలు అండి. టమాటా కొంచెం ఇట్లా మగ్గిపోయినాక ఇప్పుడు ఉప్పు కారం వేద్దామండి. ఐదు స్పూన్లు వేసిందండి. పులుసు కదండి కొంచెం ఎక్కువనే పడుతుంది. ఇంకా 3 స్పూన్లు ఉప్పు వేసిందండి. ఇప్పుడు ఫిష్ ముక్కలు వేసుకోవాలండి. ఫిష్ ముక్కలు ఇట్లా అన్నీ వేసినాక కలపకుంటే ఇట్లా అనుకోవాలండి. ఇవి 1 నిమిషం ఫ్రై కానిద్దాం నూనెలో. ఇప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత ఇట్లా అనుకోవాలండి, చితికిపోకుండా. ఇప్పుడు చేయడం పెట్టి చింతపండు మనకు పులుసు ఎంతగా ఉన్నంత పోసుకొని ఇట్లా ఒకసారి మళ్ళీ ఒకసారి టచ్ చేసుకొని
మూత వేసి ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. ఒక 3 నిమిషాల తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవాలండి. ఒక మామిడికాయ మొత్తం వేసుకుంటున్నా. మంచి టేస్ట్ ఉంటుందండి నెల్లూరు చేపల పులుసు. ఇది 2 రకాలు చేసుకోవచ్చండి చేపల పులుసు. ఒక 4 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూసి ఇట్లా ఉందండి. ఒక 2 స్పూన్లంతా ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూను మెంతుల పొడి, ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకొని బంద్ చేద్దామండి. ఒక 5-6 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. నూనె మంచిగా విడిస్తుంది కదండి. ఇప్పుడు ఫిష్ ముక్కలు మామిడికాయలు అన్నీ ఉడికినాయని అర్థం. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతే అండి, రెడీ అయిపోయింది నెల్లూరు చేపల పులుసు. చాలా ఫేమస్ కదండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.